హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన లాస్ట్ వీడియోలో ఎస్ఎన్ఎస్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో క్లౌడ్ వాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన సిస్టమ్ అనేది ఎప్పుడు హ్యాంగ్ అవుతుందంటే మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కాజ్ అయి ఉండొచ్చు. సో ఆ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే ఆ ఫ్యాక్టర్స్ మన హ్యాంగ్ అవ్వడానికి సిస్టమ్ అనేది ఫస్ట్ వచ్చి సిపి యూటిలైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మెమరీ యూటిలైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి హార్డ్ డిస్క్ ప్రాబ్లం అయి ఉంటుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్ అనేది హైయెస్ట్ పాయింట్ రీచ్ అయితే మన సిస్టమ్ అనేది హ్యాంగ్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్లో ఏదొక ఫ్యాక్టర్ హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయింది మనకి ఎలా తెలుస్తుందంటే, మన విండోస్లో టాస్క్ మేనేజర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్కి వెళ్తే మీకు చూపిస్తాను. టాస్క్ మేనేజర్ అంటే సో ఇక్కడ సిపి యూటిలైజేషన్ ఉంది కదా. ఇప్పుడు సిపి యూటిలైజేషన్ 88% ఉంది నా సిస్టమ్కి. సో ఇలా రన్ అవుతూ ఉంది. సో అలాగే మెమరీ యూటిలైజేషన్ 90% ఉంది. 90%కి ఏ సర్వీసెస్ యూస్ చేసుకుంటుందో ఇది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఆల్సో డిస్క్ అండ్ ఆల్సో నెట్వర్క్, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి చూపిస్తుంది అనమాట. సో మనం ఇలా తెలుసుకోవచ్చు మన సిస్టంలో ఏ ప్రాసెస్ ఎంత కెపాసిటీ యూస్ చేసుకుంటుంది అని. దాన్ని మనం సింపుల్గా మానిటరింగ్ అని పిలుస్తాం. ఈ మానిటరింగ్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్లో కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ టూల్స్ ఏమేమి ఉన్నాయంటే, బెస్ట్ వచ్చి మార్కెట్లో ఫస్ట్ వచ్చి నాజియోస్ ఉంది. నాజియోస్ మోస్ట్ యూజబుల్ మానిటరింగ్ టూల్ అనమాట, మార్కెట్లో ఉంది. నెక్స్ట్ వచ్చి స్ప్లంక్, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మానిటరింగ్ టూల్. నెక్స్ట్ వచ్చి జెబిక్స్, ఇలా చాలా ఉన్నాయి మనకి. ఇంకా డేటా డాగ్ అనే ఒకటి ఉంది. సో ఇలా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటరింగ్ టూల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో మన ఏడబ్ల్యూఎస్లో మన క్లౌడ్లో ఒక మానిటరింగ్ టూల్ ఏం వర్క్ చేస్తుందంటే అదే ఈ క్లౌడ్ వాచ్. ఈ క్లౌడ్ వాచ్ అనేది మన ఏడబ్ల్యూఎస్లో ఉన్న అన్ని సర్వీసెస్, దాదాపు అన్ని ఉన్న సర్వీసెస్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది ఈ క్లౌడ్ వాచ్. సో ఈ క్లౌడ్ వాచ్ అనేది మన ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని అలాగే అప్లికేషన్ని కూడా కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఈ ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ వాచ్ అనేది డిఫాల్ట్ మానిటరింగ్గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే డిఫాల్ట్గా మానిటరింగ్ చేసే టూల్ అనమాట ఇది మన ఏడబ్ల్యూఎస్లో. ఈ క్లౌడ్ వాచ్లో మనకి ఏమేమి చెప్పుకోబోతామంటే, మన నెక్స్ట్ టాపిక్స్లో లాక్స్ చెప్పుకుంటాం. అండ్ ఇంకోటి వచ్చి ఈవెంట్స్ చెప్పుకుంటాం. ఇంకోటి వచ్చి రూల్స్ చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చి అలారమ్స్ చెప్పుకుంటాం. ఈ క్లౌడ్ వాచ్ అనేది మనకి మానిటరింగ్ ఒకటే చేయదు. అండ్ ఆల్సో మనకి ఎలా వర్క్ చేస్తుంటే ఈ క్లౌడ్ వాచ్ అనేది లాక్స్ అనలైజ్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ EC2 నుంచి S3కి లాక్స్ అనేది పంపిస్తాం అనుకోండి, S3 బకెట్లోకి. సో అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఏం వర్క్ అవుతుందంటే IAM రోల్ వర్క్ అవుతుంది అనమాట. సో సర్వీస్ టు సర్వీస్ వితౌట్ క్రియేటింగ్ యూజర్ వీ కెన్ క్రియేట్ ఎ రోల్. సో ఆ లాక్స్లో మనకి ఏదైనా పర్టికులర్ వర్డ్, ఆ వర్డ్ వచ్చి ఎర్రర్ వర్డ్ కానీ వార్నింగ్ వర్డ్ కానీ అలా పర్టికులర్ వర్డ్ మనకి చూడాలంటే మనం ఈ క్లౌడ్ వాచ్లో లాక్స్ అనలైజ్ అని ఒకటి ఉంటుంది. దాన్ని యూస్ చేసుకుని మనం ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉందో మనం ఫైండ్ చేసి ఇష్యూ ఎక్కడ ఉందో మనం ట్రాక్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చి మానిటరింగ్ టైప్స్. ఈ క్లౌడ్ వాచ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ మానిటరింగ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి బేసిక్ మానిటరింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్ మానిటరింగ్ అని ఉంది. సో ఫస్ట్ మనం బేసిక్ మానిటరింగ్ గురించి చూద్దాం. ఈ బేసిక్ మానిటరింగ్ అంటే ఏంటంటే, మన డిఫాల్ట్గా మనం ఏ సర్వీస్ అయినా యూస్ చేసుకుంటే మన డిఫాల్ట్గా వచ్చే మానిటరింగ్ ఈ బేసిక్ మానిటరింగ్ అనమాట. సో ఇట్ కమ్స్ బై డిఫాల్ట్. అండ్ ఆల్సో ఈ బేసిక్ మానిటరింగ్ అనేది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. వీ నీ నాట్ టు పే ఎనీ ఫర్ దిస్ మానిటరింగ్ టూల్ అనమాట. సో ఇది బేసిక్ మానిటరింగ్ డిఫాల్ట్గా వచ్చేది. కానీ సెకండ్ వచ్చి డీటెయిల్ మానిటరింగ్ ఉంది కదా. ఈ డీటెయిల్ మానిటరింగ్ అనేది మనకి డిఫాల్ట్గా రాదు, మనం ఎనేబుల్ చేయాలన్నమాట. ఇది వీ హ్యావ్ టు ఎనేబుల్. ఈ డీటెయిల్ మానిటరింగ్ అనేది మనకి ఫ్రీ ఉండదు, కాస్ట్ అప్లై అవుతుంది అనమాట. ఇది డీటెయిల్ మానిటరింగ్ ఎనేబుల్ చేస్తే మనకి కాస్ట్ అనేది పే చేయాలన్నమాట. ఇది వీ హ్యావ్ టు పే.
ఈ బేసిక్ మానిటరింగ్ వచ్చేసరికి మన లాగ్స్ అనేది ఎప్పుడెప్పుడు జనరేట్ అవుద్దంటే ఎవ్రీ 5 మినిట్స్‌కి అనేది జనరేట్ అవుద్దనమాట. ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒకసారి అప్డేట్ అవుతా ఉంటది మన లాగ్స్ అనేది. సో, ఇక్కడ డీటెయిల్ మానిటరింగ్ ఉంది కదా! ఈ డీటెయిల్ మానిటరింగ్ అనేది ఎవ్రీ 1 మినిట్‌కి మనకి లాగ్స్ అనేది జనరేట్ అవుతా ఉంటాయి. అంటే అప్డేట్ అవుతా ఉంటాయన్నమాట. సో, ఇది మీకు ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంది. బేసిక్ మానిటరింగ్, డీటెయిల్ మానిటరింగ్ డిఫరెన్స్ అడుగుతారు. సో, అప్పుడు మీరు ఈ పాయింట్స్ చెప్పాలి. వీ హ్యావ్ టు ఎనేబుల్ దిస్ డీటెయిల్ మానిటరింగ్. ఇట్ డజంట్ కమ్ బై డిఫాల్ట్ అండ్ వీ హ్యావ్ టు పే ఫర్ దిస్ డీటెయిల్ మానిటరింగ్ అండ్ ఫర్ ఎవ్రీ 1 మినిట్ ద లాగ్స్ విల్ బీ అప్డేటెడ్ అని చెప్పాలి మీరు. సో, బేసిక్ మానిటరింగ్ అంటే ఇట్ కమ్స్ బై డిఫాల్ట్. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇట్ విల్ బీ అప్డేటెడ్ ద లాగ్స్ ఫర్ ఎవ్రీ 5 మినిట్స్ అని చెప్పాలి మీరు. సో, మీకోటి చూపించాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో, ఇది క్లౌడ్ వాచ్ ఒక కన్సోల్ అనమాట. నేను ఒక సర్వర్‌ని లాంచ్ చేస్తాను. ఆ సర్వర్ లాంచ్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోద్ది. లాంచ్ ఇన్స్టెన్స్ రెడ్ హ్యాట్ T2 మైక్రో తీసుకుంటున్నా. ఎందుకంటే ఫ్రీ ఎలిజిబుల్ కాబట్టి నాకు. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ డిఫాల్ట్ VPC సెలెక్ట్ చేసుకుంటున్నా. సబ్నెట్ వచ్చేసరికి 1 ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ పబ్లిక్ IP అనేది ఎనేబుల్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను IAM రోల్ ఇవ్వట్లేదు. జస్ట్ సింపుల్గా నెక్స్ట్ కొడుతున్నా. సో, ఇలాగ డిఫాల్ట్గా ఉంచేస్తున్నా స్టోరేజ్ అనేది. అండ్ నేమ్ వచ్చేసరికి నేను టెస్ట్ అని ఇస్తున్నా. నెక్స్ట్. సో, ఇక్కడ పేరు ఇవ్వండి, సెక్యూరిటీ గ్రూప్ నేము టెస్ట్ ఇస్తున్నా. కాపీ చేసేసి పేస్ట్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా. అండ్ ఇక్కడ సోర్స్ వచ్చేసరికి ఎనీవేర్ పెట్టండి. అప్పుడు మాత్రమే కనెక్ట్ అవుద్ది మీ ఈ సర్వర్ అనేది. ఇక్కడ రివ్యూ అండ్ లాంచ్ కొట్టండి. లాంచ్. సో, ఇక్కడ నాకు కీపేర్ లేదు, కొత్త క్రియేట్ చేస్తున్నా కీపేర్ అనేది. సో, కీపేర్ నేమ్ వచ్చేసరికి టెస్ట్ అని ఇస్తున్నా. డౌన్లోడ్. సో, డౌన్లోడ్ అయిపోయింది. లాంచ్. వ్యూ కొడదాం. సో, ఇది కొంచెం టైం పడుద్ది, వెయిట్ చేద్దాం. సో, రన్నింగ్లోకి వచ్చింది. స్టాటస్ 2x2 వస్తే కానీ మన సిస్టమ్ అనేది కనెక్ట్ అవ్వదు. సో, వెయిట్ చేద్దాం. సో, మన సర్వర్ అనేది 2x2 స్టాటస్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మానిటరింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో, ఇక్కడ CPU యూటిలైజేషను, ఇక్కడ స్టాటస్ ఫెయిల్డ్ సిస్టము, ఇన్స్టెన్స్ అండ్ ఆల్సో డిస్క్ రైట్స్, డిస్క్ ఆపరేషన్స్, డిస్క్ రీడ్ అండ్ ఆల్సో మనకి ఇంకేమున్నాయంటే CPU గ్రేడ్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. సో, ఇలా మాకు కొన్ని మెట్రిక్స్ అనేవి ఉంటాయి. ఇది ఒకటి వచ్చేసరికి మెట్రిక్ అనమాట. సో, ఈ మెట్రిక్స్లో మనకి CPU యూటిలైజేషన్ అనేది మెయిన్ అనమాట ఈ ఇన్స్టెన్స్కి. సో, ఈ CPU యూటిలైజేషన్ మనం క్లిక్ చేస్తే సో, మామూలుగా అయితే ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది వస్తుంది. ఇలా ఒక గ్రాఫ్ అనేది వస్తుంది. సో, ఆ గ్రాఫ్ అనేది ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఇలాంటి పాయింట్స్ ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో, మనం ఇప్పుడే కదా సర్వర్ లాంచ్ చేసింది, కొంచెం టైం పడుతుంది ఇది. సో, మీరు ఒక సర్వర్ అనేది ఒక 1 అవర్ అలా లాంచ్ చేసి పెట్టేస్తే మీకు CPU యూటిలైజేషన్ అనేది ఒక గ్రాఫ్ అనే రూపంలో మనకు కనిపిస్తుంది అనమాట. సో, మనం ఇప్పుడు డిఫాల్ట్ మానిటరింగ్ అనేది ఉంది ఈ సర్వర్కి. ఒకవేళ మనకి డీటెయిల్ మానిటరింగ్ ఎనేబుల్ చేసుకోవాలంటే మన ఇక్కడ యాక్షన్స్ ఉంది కదా, ఈ యాక్షన్స్కి వెళ్ళిపోయి ఇక్కడ మానిటరింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ డీటెయిల్ మానిటరింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఎనేబుల్ చేయాలి మనం ఇక్కడ. సో, ఎనేబుల్ సేవ్. సో, సక్సెస్ఫుల్లీ ఎనేబుల్ డీటెయిల్ మానిటరింగ్ ఫర్ దిస్ సర్వర్ అని వచ్చింది కదా. సో, ఇప్పుడు ఒకసారి వెళ్ళండి, ఇక్కడ రిఫ్రెష్ చేయండి మెట్రిక్స్ దగ్గర. సో, చూసేటప్పుడు ఒక గ్రాఫ్ అనేది వచ్చింది. సో, ఇక్కడ 840కి ఒకటి ఉంది, ఇక్కడ ఎంత ఉంది 845. సో, కొంత టైం పడుతుంది డీటెయిల్ మానిటరింగ్ ఎనేబుల్ అవ్వడానికి. సో, ఇప్పుడు బేసిక్ మానిటరింగ్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎవ్రీ 5 మినిట్కి ఒకసారి అప్డేట్ అయింది. సో, ఇక్కడ 840 వచ్చేసరికి ఇక్కడ ఎంత ఉందంటే 7.5 ఉంది ఇక్కడ. ఇక్కడ 845 వచ్చేసరికి మనకి ఎంత ఉందంటే 14.5 ఉంది. సో, ఇంక్రీజ్ అయింది మన CPU యూటిలైజేషను. సో, ఇలా ఒక గ్రాఫ్ అనేది వస్తుంది అనమాట
బేసిక్ మానిటరింగ్ అయితే ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మనకి అప్డేట్ వస్తుంది. అలా కాకుండా నాకు డీటెయిల్ మానిటరింగ్ అయితే ఎవ్రీ 1 మినిట్కి ఒకసారి అప్డేట్ వస్తుంది అనమాట. ఈ క్లౌడ్ వాచ్ అనేది మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే మన AWSలో ఒకటి వచ్చేసరికి ఆటో స్కేలింగ్లో యూస్ చేస్తాం బాగా. ఈ ఆటో స్కేలింగ్లో మనం ఎలా ఈ క్లౌడ్ వాచ్ అనేది యూస్ చేస్తామంటే మనకి ఆటో స్కేలింగ్లో స్కేలింగ్ పాలసీస్ అని ఒకటి ఉంటుంది అనమాట. స్కేలింగ్ పాలసీస్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక ఫ్లిప్కార్ట్ కంపెనీలో వర్క్ చేస్తాం అనుకోండి. సో మీరు బిగ్ బిలియన్ డేస్ మీరు పెడతా అనమాట ఎవ్రీ ఇయర్. సో అలా పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక 4-5 సర్వర్స్ అనేది ఒక లైన్లో పెట్టేసి మీరు ట్రాఫిక్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ రోజు 5 lakhs వస్తాయి అనుకున్నారు. మీరు అనుకున్న దానికంటే డబుల్ వచ్చారు, 10 lakhs వచ్చాయి అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే సో ఆ 10 lakh రిక్వెస్ట్ అనేది ఆ 5 సర్వర్స్ తట్టుకోలేవు అనమాట. లోడ్ ఎక్కువైపోద్ది. సో ఆ లోడ్ ఎక్కువైపోవడం వల్ల మనకి సిస్టమ్స్ అనేవి క్రాష్ అయిపోద్ది. అండ్ ఆల్సో మన బిజినెస్ అని కూడా మనకి లాస్ అవుద్ది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే CPU యూటిలైజేషన్ 80% రీచ్ అయిందో వెంటనే ఒక సర్వర్ అనేది డౌన్ చేసేసి ఆ సర్వర్ ప్లేస్లో మనం ఇంకొక సర్వర్ అనేది లాంచ్ చేస్తాం ఆటో స్కేలింగ్లో. నేను ఆటో స్కేలింగ్ చెప్పినప్పుడు చెప్తాను ఎలా లాంచ్ చేస్తారు అని. సో ఆ సర్వర్ అనేది ఆ ప్లేస్లో రీప్లేస్ చేసి మన బిజినెస్ అనేది రన్ చేస్తుంది అనమాట స్మూత్గా. సో అలా మనం ఈ క్లౌడ్ వాచ్ అనేది ఆటో స్కేలింగ్లో ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఎక్కడంటే మనం EC2లోకి వాడతాం. ఈ EC2లో ఎలా వాడతామంటే ఈ EC2లో స్టేటస్ చెక్స్ అని ఉంటాయి కదా మనకి. స్టేటస్ చెక్స్ 2x2 వస్తేనే మనకి సర్వర్ అనేది కనెక్ట్ అవుద్ది అనమాట. సో ఇన్ కేస్ మీరు స్టేటస్ చెక్స్ అనేది 1/2 వచ్చిందనుకోండి, 1/2 వచ్చినప్పుడు మన సర్వర్ అనేది కనెక్ట్ అవ్వదు. సో మీరు రియల్ టైంలో కూడా ఎప్పుడో ఒకసారి 1/2 అనేది మీకు జరుగుద్ది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే నాకు స్టేటస్ చెక్స్ 1/2 వచ్చిందో నాకు వెంటనే ఒక మెయిల్ అనేది వచ్చేయాలని మనం సెట్ చేస్తాం అనమాట. మీకు చూపించాలంటే ఇక్కడ వెళ్ళిపోయాం కదా, EC2లోకి వెళ్ళండి. EC2లోకి వెళ్ళిపోయి ఇక్కడ స్టేటస్ చెక్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసి ఇక్కడ యాక్షన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి క్రియేట్ స్టేటస్ చెక్స్ అలారం దీన్ని క్లిక్ చేయండి. సో క్రియేట్ న్యూ అలారం క్రియేట్ చేస్తాను నేను అలారం అనేది. ఇక్కడ మనకి SMS టాపిక్ అనేది ఇవ్వాలి. నిన్న మనం క్రియేట్ చేసాం కదా SMS టాపిక్ అనేది. సో ఆ టాపిక్ ఇవ్వండి. ఇక్కడ నేమ్ డెవలప్ ట్రైనింగ్స్ వచ్చింది కదా, ఇదే మన టాపిక్. అండ్ అలారం యాక్షన్స్ అనేది స్పెసిఫై ద యాక్షన్స్ టు టేక్ వెన్ ద అలారం ఈస్ ట్రిగ్గర్డ్. సో ఎనేబుల్ చేయండి ఇది. సో సెలెక్షన్ అలారం ఫైట్స్. సో అలా స్టేటస్ చెక్స్ అనేది ఫెయిల్ అయినప్పుడు మన సర్వర్ అనేది రికవర్ చేయాలా, రీబూట్ చేయాలా, స్టాప్ చేయాలా, టర్మినేట్ చేయాలని అడుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే రీబూట్ చేస్తాం. సో రీబూట్ అని నొక్కండి. సో రీబూట్ అని కొట్టేసినాక కిందకు ట్రాక్ చేసేసి ఇక్కడ గ్రూప్ శాంపుల్స్ బై ఉంది కదా, ఇక్కడ మ్యాక్సిమం పెట్టుకోండి. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ కాన్సిక్యూటివ్ పీరియడ్ 2 పెట్టండి. ఇక్కడ ఈ 2 పెట్టడం ఏంటంటే ఈ 5 మినిట్స్లో ఒక టూ టైమ్స్ అనేది చెక్ చేస్తాను అనమాట. ఈ ప్రతి 2.5 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తాను అనమాట. స్టేటస్ చెక్స్ ఫెయిల్ అవుతుందా, రన్ అవుతుందా అని. సో రన్ అవుతుంటే ప్రాబ్లం ఏం లేదు, మనకి ఎలాంటి అలర్ట్ రాదు. ఒకవేళ స్టేటస్ చెక్స్ ఫెయిల్ అయింది అనుకోండి, మనం వెంటనే ఒక మెయిల్ ఐడి ఇస్తాం. సో ఆ మెయిల్ ఐడికి మనకి మెయిల్ వచ్చేస్తుంది అనమాట. ఆ మెయిల్ ఐడి ఎక్కడ ఇస్తామంటే నిన్న మనం ఇక్కడ ఇచ్చాం కదా, టాపిక్లో ఒక మెయిల్ ఐడి ఇచ్చాం కదా, ఆ మెయిల్ ఐడికి మనకి మెయిల్ వెళ్ళిపోద్ది అనమాట వెంటనే. ఎప్పుడైతే స్టేటస్ చెక్స్ 1/2 వచ్చిందో అప్పుడు వెళ్ళిపోద్ది అనమాట. సో అలా ఇచ్చేసి ఇక్కడ అలారం నేమ్ ఇవ్వండి. కావాలంటే మీరు సింపుల్గా వదిలేస్తున్నాను అంటే మీరు ఇచ్చుకోండి. సో క్రియేట్ కొట్టండి ఇక్కడ. సో క్రియేటెడ్ క్లౌడ్ వాచ్ అలారం సక్సెస్ఫుల్లీ స్టేటస్ చెక్స్ అని వచ్చింది కదా. అండ్ ఆల్సో ఇక్కడ అలారం స్టేటస్ కూడా మనకి 1/1 వచ్చింది. సో ఇలా మనం EC2లో స్టేటస్ చెక్స్కి అలారం అనేది సెట్ చేసుకుంటాం మనం ఇక్కడ. ఈ EC2లో స్టేటస్ చెక్సే కాదు, మనం ఈ అలారమ్స్ అనేది ఎక్కడెక్కడ సెట్ చేస్తామంటే మనం బిల్లింగ్ కూడా మనం సెట్ చేయొచ్చు అలారం అనేది. సో అది ఎలా సెట్ చేస్తామంటే ఇక్కడ క్లౌడ్ వాచ్కి వెళ్ళండి. క్లౌడ్ వాచ్కి వెళ్ళిపోయాక ఇక్కడ ఇన్సఫిషియంట్ అని వచ్చింది కదా, దీనికి వెళ్ళండి. ఒకసారి చెప్తాను ఇదేంటంటే. సో మనం ఇప్పుడు సెట్ చేస్తాం కదా EC2కి స్టేటస్ చెక్స్ అనేది. సో ఇన్సఫిషియంట్ డేటా ఉంది.
సో చెప్తాను ఇన్సఫిషియెంట్ డేటా అంటే ఏంటో. ఇక్కడ బిల్లింగ్ అని ఉంది కదా, దాని మీదకి వెళ్ళండి. ఎట్ ద మూమెంట్ క్లౌడ్ వాచ్ డిస్ప్లేస్ ద బిల్డింగ్ డేటా అలారమ్స్ ఇన్ నార్త్ వర్జీనియా. సో ఈ బిల్డింగ్ డేటా అనేది నార్త్ వర్జీనియాలోనే మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో నేను నార్త్ వర్జీనియాకి మూవ్ అవుతున్నా. సో నార్త్ వర్జీనియా, సో నార్త్ వర్జీనియాకి వచ్చాం కదా, ఇక్కడ బిల్డింగ్కి వెళ్ళండి. ఇక్కడ బిల్డింగ్కి వెళ్ళిపోయి ఇక్కడ క్రియేట్ అలారం ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మెట్రిక్ నేమ్ అడుగుతుంది, ఎస్టిమేటెడ్ ఛార్జెస్ అని ఇవ్వండి, అలానే ఉంచాను బై డిఫాల్ట్గా. అండ్ కరెన్సీ వచ్చేసరికి యూఎస్ డాలర్స్. అండ్ స్టాటిక్ వచ్చేసరికి మ్యాక్సిమం. అండ్ పీరియడ్, ఈ పీరియడ్ అంటే ఏంటంటే చెప్తాను ఇప్పుడు. ఇక్కడ స్టాటిక్కే ఉంచేయండి. ఇక్కడ మాత్రం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, దాని మీకు వెళ్ళిపోయి ఇక్కడ ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయాలో మీరు సెట్ చేసుకోవాలన్నమాట. సో నాకు $300 నేను లిమిట్ పెడుతున్నా. సో $300 ఎప్పుడైతే నాకు రీచ్ అవుద్దో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రీచ్ అవుతుందో వెంటనే నాకు అలారం అనేది వచ్చేయాలి, నాకు ఒక మెయిల్ అనేది జనరేట్ అవ్వాలి అని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ 6 అవర్స్ అంటే ఏంటంటే ఈ $300 ఎప్పటి వరకైతే మనకి అకౌంట్లో పడుద్దో అప్పటి వరకు ఎవ్రీ 6 అవర్స్కి ఈ బిల్లింగ్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటుంది. మన అకౌంట్ బిల్లింగ్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ బిల్లింగ్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడు అంటే ఎవ్రీ 6 అవర్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటుంది అనమాట. సో నాకు ఎవ్రీ 6 అవర్స్ వద్దు, నాకు ప్రతి మినిట్కి కావాలంటే ప్రతి 5 మినిట్స్కి ఒకసారి కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే నాకు ప్రతి ఒక డేలో నాకు చూడాలనుకుంటే వన్ డే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను 6 అవర్స్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో అలా ఇచ్చేసి ఇక్కడ కింద అడిషనల్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసాక ఇక్కడ డేటా పాయింట్స్ టు అలారం అని ఉంది కదా, డిఫైన్ ద అలారం ఆఫ్ డేటా పాయింట్స్ విత్ ఇన్ ద ఎవాల్యుయేషన్ పీరియడ్ దట్ మస్ట్ బి బ్రీచింగ్ టు కాస్ ద అలారం టు గో టు అలారం స్టేట్. సో ఇది డిఫాల్ట్గా వదిలేయండి. నెక్స్ట్ వచ్చి మిస్సింగ్ డేటా ట్రీట్మెంట్. సో ఎప్పుడైతే $300 క్రాస్ అవుద్దో నాకు ఎలా ఫీల్ అవుతామంటే మనం మిస్సింగ్ డేటా ఈస్ బ్యాడ్ ఉంది కదా, సో నేను బ్యాడ్గా ఫీల్ అవుతాను $300 ఎప్పుడైతే రీచ్ అయిందో. సో అలా ఇచ్చేసి నెక్స్ట్ కొట్టండి. సో అక్కడ మనకి ఎర్రర్ ఏదో వచ్చింది. సో సెండ్ నోటిఫికేషన్, ఇక్కడ నేను బిల్లింగ్ ఉంది కదా, బిల్లింగ్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఆల్సో సో అక్కడ నాకు వచ్చేసింది, నా ఈమెయిల్ ఐడి వచ్చేసింది. సో నేను బిల్లింగ్ ఇవ్వగానే నా ఈమెయిల్ ఐడి వచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే నేను ఫస్ట్ ఇక్కడ టాపిక్ సెలెక్ట్ చేశాను కదా, ఆ టాపిక్లో నా మెయిల్ ఐడి ఉందన్నమాట. సో అందుకని నాకు ఇక్కడ నా మెయిల్ ఐడి చూపించింది. సో కింద డ్రాగ్ చేసేసి నెక్స్ట్ కొట్టండి. అలారం నేమ్ వచ్చేసరికి బిల్డింగ్ అని ఇస్తున్నా, బిల్డింగ్ అలారం. డిస్క్రిప్షన్ కూడా అదే ఇస్తున్నాను నేను. నెక్స్ట్ కొట్టండి. సో $300 వరకు ఒక లిమిట్ పెట్టిందనమాట. సో అప్పటి వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఏ ఈమెయిల్ రాదనమాట. ఎప్పుడైతే $300 క్రాస్ అయిందో, ఆ $300కి రీచ్ అవుద్దో అప్పుడు మనకి ఈమెయిల్ వస్తుందన్నమాట, మీరు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్కి. సో ఇలా మీ అకౌంట్ బిల్లింగ్ అనేది $300 రీచ్ అయింది, మీ రివ్యూ చేసుకోండి అని ఒక ఈమెయిల్ ఐడి వస్తుంది అన్నమాట మనకి. సో అలా ఇచ్చేసి నెక్స్ట్ కొట్టండి, క్రియేట్ అలారం. సో మనకి సక్సెస్ఫుల్గా బిల్లింగ్ అలారం అనేది క్రియేట్ అయిపోయింది. ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ ఇన్సఫిషియెంట్ డేటా ఉంది కదా, ఈ ఇన్సఫిషియెంట్ డేటా అంటే చెప్తాను ఇప్పుడు. సో మనకి అలారమ్స్ వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ అలారమ్స్ అనేవి ఉంటాయి. అలారమ్స్, ఈ అలారం అంటే ఏంటంటే when you have set of particular threshold limit to your service, that particular threshold exceeds, you will get alarm. సో మీరు ఒక సర్వీస్కి మీరు అలారం సెట్ చేస్తారు కదా, ఆ అలారం సెట్ చేసినప్పుడు మీరు సెట్ చేసిన దానికంటే ఎక్కువ రీచ్ అయితే, సో సపోజ్ మీరు ఒక $300 పెట్టారు కదా, సో $301కి రీచ్ అయింది అనుకోండి, అప్పుడు మనకు అలారం అనేది వస్తుంది అనమాట. సో దాన్నే మనం అక్కడ అలారం అని పిలుస్తాం. ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఏంటంటే మనం పెట్టిన దానికంటే ఎక్కువ అని. ఈ అలారంలో మనకి 3 టైప్స్ ఆఫ్ అలారమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఓకే అలారం. ఈ ఓకే అలారం అంటే ఏంటంటే విత్ ఇన్ యువర్ లిమిట్ అనమాట.
సో మీరు పెట్టిన $300 కన్నా తక్కువ ఉంటే ఓకే అలారం చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సఫిషియంట్ డేటా. ఈ ఇన్సఫిషియంట్ డేటా అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక అలారం అనేది క్రియేట్ చేస్తారో బై డిఫాల్ట్‌గా ఈ ఇన్సఫిషియంట్ డేటా అనేది వస్తదనమాట. బై డిఫాల్ట్ ఇది. నెక్స్ట్ వచ్చి అలారం. ఈ అలారం అంటే ఏంటంటే, ఎక్సీడ్స్ యువర్ లిమిట్. మీరు పెట్టిన దానికంటే ఎక్కువ రీచ్ అయితే అప్పుడు అలారం అనేది వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ వీడియో అనేది ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనకి ఇంకా ఏమున్నాయంటే లాగ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మెట్రిక్స్ ఉన్నాయి, ఈవెంట్స్, రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.